ఆంధ్రప్రదేశ్లోని 1,40,00,000 కుటుంబాలకు క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు ఇవ్వనున్నారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్డులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్డుల వల్ల ఉపయోగాలేంటి అనేది తెలుసుకుందాం. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు పౌరురాలి వివరాలన్నీ ఈ కార్డులో ఉంటాయి. ఈ వివరాల ద్వారా అందరికీ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తారు. పౌష్టికాహారం, రేషన్ కార్డ్, స్కాలర్షిప్, పెన్షన్లు, టీకా, ఆధార్, కుల ధృవీకరణ లాంటి వివరాలన్నీ ఈ కార్డులో ఉంటాయి. అర్హులెవరైనా పథకాలను అందుకోలేకపోతే సంబంధిత విభాగానికి చెందిన ఉద్యోగులే స్వయంగా వచ్చి అడిగి ఈ పథకానికి అర్హులుగా చేస్తారు. ఒకవేళ లబ్ధిదారు వద్దంటే ఆపేస్తారు. అనర్హులెవరైనా ఉంటే ఉద్యోగులు వారింటికి వెళ్లి తమకున్న సమాచారాన్ని క్రోడీకరించుకొని ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి పథకం అమలు ఆపేస్తారు. పేదరికంలో ఉన్న వారికి వారి ఆసక్తిని బట్టి P4 విధానాన్ని అమలు చేస్తారు. ఈ సమాచారం మొత్తం RTGS దగ్గర ఉంటుంది. అన్ని శాఖలు ఇక్కడి నుంచే వివరాలు తీసుకుని ఉపయోగించుకుంటాయి. 2026 జనవరికి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకొని జూన్ నాటికి ఇంటింటికి కార్డులు పంపిణీ చేస్తారు.